ఫ్రెండ్స్, ఇటీవల సోషల్ మీడియాలో లేవియాథన్ గురించి చర్యలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ ఫోటో చాలా వైరల్ అవుతుంది. ఓర్ ఫిషెస్ ఇంకా యాంగ్లర్ ఫిషెస్ తాబేలు వంటివి సముద్రం ఒడ్డుకు వస్తాం మనం చూసాం. సముద్రంలో అసలు ఏం జరుగుతుంది? అసలు లేవియాథన్ అనేది నిజంగానే ఉందా? ఉంటే ప్రూఫ్ ఏంటి అనే విషయాలు మనం చెప్పుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. లేవియాథన్ అంటే ఏమిటి? లేవియాథన్ అనే పేరు బైబిల్ గ్రంథాల్లో నుంచి వచ్చింది. పాత నిబంధనలో దీన్ని గొప్ప సముద్రం జీవి అని వర్ణించారు. దీన్ని దేవుడు సృష్టించాడని, అది అంతులోని శక్తితో భయంకరమైన రూపం ఉంటుందని చెప్పబడింది. కేవలం బైబిల్లోనే కాదు, అనేక హిందూ పురాణాల్లో దీన్ని ప్రస్తావించారు. లేవియాథన్ని పాము అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. బైబిల్లోని యోబు గ్రంథంలో 41వ అధ్యాయంలో ఉంటుంది. చెడ్డది అని కూడా ఎక్కడా మెన్షన్ చేయలేదు. దేవుడు దీన్ని సృష్టించాడు. నిజానికి లేవియాథన్ ఉందన్న విషయానికి వస్తే అనేక మంది శాస్త్రవేత్తలు, సముద్ర పరిశోధకులు దీన్ని వాస్తవాలను తెలుసుకోవడానికి కృషి చేశారు. కానీ ఇప్పుడు వరకు ఏ కాలంలో ఉండే రాక్షస మత్స్యాన్ని కనుక్కోలేకపోయారు. అయితే సముద్రంలో ఇంకా 80% మేరకు అన్వేషించాల్సింది ఉంది కాబట్టి ఇది అసాధ్యంగానే మిగిలిపోవచ్చు. ఆధారాల పరంగా చూస్తే, సైన్స్ పరంగా ఇప్పటి వరకు లేవియాథన్ అనే జీవి ఉన్నట్లు ఏ స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ సముద్రం ఇంకా అంతుపట్టని ఒక ప్రపంచం. మనం నిజమని ఎలా నమ్మాలి? లేవియాథన్ ఒక పురాణ జీవి అని చెప్పడానికి చరిత్ర ఉంది. కానీ ఇది నిజమని ఉందని చెప్పడానికి ప్రత్యేక ఆధారాలు లేవు. కానీ ఈ ఫోటోలో ఉన్నది ఏంటని నన్ను మీరు అడగొచ్చు. అది ఒక గూగుల్ ఎర్త్ డేటా ప్రాసెసింగ్ లోపల లేదా సహజ భూభాగ ఆకారం మాత్రమే. ఇది ఒక పురాణమే, కానీ సముద్రంలో ఇంకా తెలియని జీవులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో? నిజంగా లేవియాథన్ ఉందనుకుంటున్నారో, లేదా ఇది సైకాలజీ ప్రకారంగా బైబిల్ మెథాలజీ అని మీరు కామెంట్లో తెలపండి.